ఇప్పుడు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి శ్రీను అనే పేరులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి, ఈ పేరులో రహస్యం ఏంటి, ఇలా శ్రీను ఉత్త శ్రీను అది బోయపాటి శ్రీను లేదా ఇంకో శ్రీను మనం 2006లో బోయపాటి శ్రీను గారికి స్పెల్లింగ్ ఎలా ఉండాలో ఇచ్చాం. అది వాడినప్పటి నుంచి ఆయనకి తులసి సినిమా కూడా లాస్ట్లో రామానాయుడు గారికి ఇబ్బంది వచ్చి షూటింగ్ కొంచెం ఆగింది, 8 months ఆగింది. అప్పుడు THULASIH యాడ్ చేసి ఇచ్చాం రామానాయుడు గారికి. ఆ సినిమా పెద్ద హిట్ అయింది, వెంకటేష్ బాబు కెరియర్లో పెద్ద హిట్ అయింది. సో అప్పుడు నుంచి మనకు బోయపాటి శ్రీను గారు పరిచయం. సో ఈ ఉత్త శ్రీను అని వాడితే ఈయన పేరు శ్రీనివాస్, బట్ అందరూ శ్రీను 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 99% శ్రీను అని పిలిచేవాళ్ళు. ఒక పిలిచే పేరులో ఒక ఐ ఒక యు ఉంటే వాళ్ళ జీవితం తలకిందులు. సూరి ఇంట్లో ఉండాలా, ఆయన జైల్లో ఉన్నాడు, బయట వచ్చారు చంపేశారు. యువి ఇంట్లో ఉండాలి, తొందరగా క్యాన్సర్ అటాక్ అయింది, 30 ఏళ్లకే ఇంత ఘోరమైన జబ్బు రావడం అనేది అంత ఫిట్ ప్లేయర్కి ఆ నంబర్ ఎఫెక్ట్ కాకపోతే ఇంకేంటి. చిరంజీవి అన్నాడు బాగున్నారు, చిరు అన్నాక 11 ఏళ్ళు మేకప్కి అని ఇష్టమైన కోరుకొని వచ్చిన సినీ రంగంకే దూరం అయ్యారు. పులి సినిమా ఆడలేదు, నిప్పు సినిమా ఆడలేదు. సో ఒక IU ఈజ్ ఈక్వల్ టు 12 నంబర్. శ్రీను SRINU. ఎస్ అంటే 1, R అంటే 9, I అంటే 9, N అంటే 5, U అంటే 3. దిస్ ఇస్ పైథాగరస్ సిస్టమ్. 10, 19, 24, 27. 27లో IU ఓవల్స్. టోటల్ నంబర్ బాగుండాలి, దాంట్లో అచ్చులు అల్లులు. ఇంజన్ చూడ్డానికి మనిషి బాగుంటే సరిపోదు, లోపల కిడ్నీలు గుండెకాయ ఊపిరితిత్తులు అన్నీ బాగుండాలి. చూడ్డానికే బాగుంటే వేస్ట్ కదా. సో ఇక్కడ ఓవల్స్ 12, కాన్సనెంట్స్ తీసుకుంటే 15. ఈ 12 + 15 = 27. 12 అంటే 3, 15 అంటే 1 + 5 6. సో ఇంజన్ లోపల 6 ముడిపడింది. ఈ 3 దేవతల గురువు, 6 రాక్షసుల గురువు. 3కి 6కి పడదు. సో ఈ శ్రీను అనే వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే రాక్షసులు. ఒక 4 రోజులు మంచిగా ఉండగలరు, 3 రోజులు చెడ్డగా ఉండగలరు. ఈ 6-3 ఎఫెక్ట్ వల్ల మారుతూ ఉంటారు. డబ్బు ఎంత వచ్చినా నిలబడదు, 5 లక్షలు వచ్చినా నిలబడదు, 10 లక్షలు వచ్చినా నిలబడదు. ఎంత సంపాదించినా వెళ్ళిపోతూ ఉంటుంది, డబ్బు వెళ్ళిపోతుంటుంది. ఆరోగ్యం, సో ఈ 6-3 ఎఫెక్ట్ వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయి, డబ్బు దెబ్బతింటుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ 12వ నంబర్ని రివర్స్ నంబర్ అంటారు. తల కిందకి కాళ్ళు పైకి, దీని రివర్స్. ఏది కోరుకున్నా 12 వల్ల ఏ శ్రీను అయినా ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా కానీ ఈ 12 వల్ల తల కిందల జీవితము, తల కిందల ఆరోగ్యము. ఏది కోరుకున్నా దేవుడు వాళ్ళకి ఉల్టాగా ఇస్తాడు. శ్రీను ఆనందంగా ఉండాలంటే ఆనందం ఉండదు, డబ్బులో ఉండాలంటే డబ్బు ఉండదు, ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతత ఉండదు, కాపురం బాగుండాలంటే కాపురం బాగుండదు. సో ఇది 12. ఈ 27 నంబర్ని పెండులం నంబర్ అంటారు. ఈ 27 నంబర్లో పైకి వెళ్ళొచ్చు, కిందకి పడవచ్చు. ఈ 27 నంబర్ ఉండే గొప్ప క్వాలిటీ ఏమంటే పైకి తీసుకెళ్ళి ఒక 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు బాగా డబ్బులు లగ్జి చూపించి కిందకి వేసి కొట్టేస్తుంది. సో అప్ అండ్ డౌన్ నంబర్, సడన్ డౌన్ నంబర్, డిప్రెషన్ నంబర్, హెల్త్ ప్రాబ్లం నంబర్, సూసైడ్ నంబర్. సో నాకు తెలిసి 99.9% శ్రీను అని పిలుచుకునే వాళ్ళు ఎవ్వరు కూడా బాగుండరు. ఈ 27 నంబర్, 12 నంబర్, 6-3 ఎఫెక్ట్, 3 ఎఫెక్ట్లు ఉన్నాయి. అండ్ కొంతమంది ఆయన్ని శ్రీనివాస్ అని పిలుస్తారు. ఈ శ్రీనివాస్లో ఏముందో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు శ్రీనివాస్ పేరులో ఏముందో చెప్తాను. SRINIVAS లెటర్స్ 8 లెటర్స్. సో 10న పుట్టిన, 4న పుట్టిన,
8న పుట్టిన ఈ 8 లెటర్స్ పేరు అంత అదృష్టాన్ని ఇవ్వదు. ఇది చాల్డీన్ సిస్టమ్. ఫైవ్ 6 11 12 18 19 22 లెటర్స్ ఏమో 8, సంఖ్యాబలం 22 అంటే 4. ఇది రాహు శని కలయిక. చికాకులు, చింతలు, బాధలు, కష్టాలు ఎక్కువ ఉంటాయి. పైథాగరస్ సిస్టంలో 1 9 9 5 9 4 1 1 10 19 24 33 37 38 39. దీంట్లో ఓవల్స్ ఐ ఐ ఏ. ఐఐఏ అంటే 19 ఓవల్స్ 20 కాన్సనెంట్స్. ఎవరు పిలిచే పేర్లో అయినా సరే ఐఐఏ వస్తే అకాల మృత్యు తొందరగా వస్తుంది అని అర్థం. 80 ఏళ్ళు 75 ఏళ్ళు దాటితే సంపూర్ణమైన జీవితం, అన్నీ అనుభవించారు, అన్నీ చూశాడు, భార్యని, మనవరాలని, వాళ్ళకి మంచి పిల్లలు, మంచి మనవరాలను చూసుకున్నారు, జీవితం సంపూర్ణం అనుకుంటే అది వేరే. ఇలా ఐఐఏ వస్తే ఐ అంటే 9, ఐ అంటే 9, ఏ అంటే 1, 19 నంబర్. 19 నంబర్ని మానసిక ఆందోళన, డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లం అండ్ అర్లీ డెత్ నంబర్ అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీహరి SRIHARI AIIA శ్రీహరి 45 చనిపోయారండి. సావిత్రి SAVITHRI AII సావిత్రి. సిల్క్ స్మిత SILK SMITHA IIA. టైటానిక్ కూడా IIA వచ్చి మునిగిపోయి కొన్ని వందల మంది చంపేసింది. సో శ్రీనివాసులో రాహు శని కలయిక అండ్ 19 నంబర్ అర్లీ డెత్ నంబర్. ఒక ఘోరమైన డెత్ నంబర్ ఉంది శ్రీనివాసులో. సో అందుకే లెటర్ ఎస్ వల్ల అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ 19 వల్ల యూజువల్గా 35 to 45 లోపలే వీళ్ళ లైఫ్ స్పాన్ ఎండ్ అయిపోతుంది, అకాల మృత్యు ఉంటుంది. సో ఎవరి పేరు శ్రీను ఉన్నా, సీను ఉన్నా, శ్రీనివాస్ ఉన్నా, ఈ పేరులో 100% అది దేవుడి పేరు కదా. సో దేవుడితో మనల్ని పోల్చుకోకూడదండి. లక్ష్మి అనే పేరు పెట్టుకొని ఎంతమంది డబ్బులకి ఇబ్బందులు పడే లక్ష్మీలు నేను కొన్ని లక్షల మంది చూశాను. కోటేశ్వరరావు అనే పేరు పెట్టుకొని రూపాయికి కూడా డబ్బులు లేక అడుక్కునే కోటేశ్వరరావు నేను చాలామంది చూశాను. సో ఈ పేర్లో నంబర్స్ బాగుంటే సరిపోవండి, అది మనకు మ్యాచ్ అవ్వాలి. ఆ నంబర్స్ మనకు మ్యాచ్ అయితే నిజంగా మనం కోటేశ్వరులు అవుతాం. సింగపూర్ పూర్గా లేదు, హైదరాబాద్ బ్యాడ్గా లేదు, ఆ పేర్లు బట్టి చెప్పాలంటే. సో ఈ పేర్లో దోషం ఉంది. సో ఒకవేళ మీ పేరు శ్రీనివాస్ అయితే 9703335056కి వాట్సాప్ పెడితే ఆ డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని మీరు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవాలో చెప్తాను. సో మన ప్రోగ్రాం చూసేవాళ్ళు మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా స్క్రీన్లో ఈ సైడ్లో ఇచ్చే 2 నంబర్లు, కింద ఇచ్చే 3 నంబర్లు కాల్ చేసి డైరెక్ట్ నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరుని బాగా పరిశీలించి మీ పేరులో వైబ్రేషన్స్ ఎలా ఉండాలి. మురుగా దాస్ డైరెక్టర్, దాస్లో DAS బదులు DOS పెట్టాం. అత్లీ ATLI ఉంటే ATLEE ఇచ్చాం. యడ్యూరప్పని యడ్యూరప్ప అని మార్చి నాకు 2 సార్లు సీఎం అయినారు కర్ణాటకకి. హీరో నితిన్లో ఒక ఐ యాడ్ చేసాం ఇష్క్ సినిమా ముందు. సో మళ్ళా రైజ్ అయ్యారు. నిఖిల్ సిద్ధార్థ్కి ఇచ్చాము. సో తేజ సర్జా హనుమాన్ సినిమా హీరో 2వ క్లాసు 3వ క్లాసులో కలిశారు. సో మంచి ఊపిలో ఉన్నారు. సో పేరులో బలం బాగుంటే లైఫ్ బాగుంటుంది. కష్టపడుతున్నా, నష్టపోతున్నా, ఏం చేసినా కలిసి రాకపోతున్నా నా అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు ద బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. సో యూ కెన్ మీట్ మీ డైరెక్ట్లీ మణికొండ. నేరుగా రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి, ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. వీలైనంత వరకు నేరుగా కలవడానికి ప్రయత్నించండి. చాలామందికి వాళ్ళ పేరులో అసలు బలం ఎంత, వైబ్రేషన్స్ పాజిటివ్గా ఉన్నాయా
నెగిటివ్గా ఉన్నాయి, చాలామంది తెలియదు. అండ్ ప్రపంచంలో నాకు తెలిసి ఏ న్యూమరాలజిస్ట్ కూడా ఇలా మీ పేరు పెట్టండి, మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తామని నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడూ జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. ఎందుకంటే ఇంత టైము ఫీజు కట్టి ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి మనం చూసి చెప్పేది ధర్మం. చాలామంది వాయిస్ పేర్లు అడుగుతుంటారు, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుంటారు లేదా పక్కన పెడితే, నేను మంచి మనసుతో ప్రతి ఒక్కరికి 3 to 5 minutes వాయిస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫ్రమ్ 2019 నుంచి ఆల్మోస్ట్ 5 yearsగా కొన్ని లక్షల మందికి వాయిస్ ఇవ్వడం జరిగింది. చాలామంది మీరు చెప్పింది నిజము, అమెరికాలో నుంచి చాలామంది నాకు ఓపెన్గా వాట్ యు హావ్ టోల్డ్ ఇస్ 100% పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి, ఎందుకంటే రాంగ్ నంబర్స్ అనేది కేవలం 11 or 12 రాంగ్ నంబర్స్. 12వ నంబర్ వస్తే జీవితం తలకిందులు అవుతుంది, 13వ నంబర్ వస్తే మృత్యు నంబర్. ఇలా 13వ నంబర్ మీ పేరులో ఉంది అంటే వచ్చే సంవత్సరం చేసుకుంటాంలే అనుకోకూడదండి, అది దోషం. ఒక్కసారి మనం ఓపెన్ చేశాక చాలా ఫాస్ట్గా కొడుతుంది కరెక్షన్ చేసుకోలేకపోతే. 16వ నంబర్ పైనుంచి పడిపోవడం, ఇట్స్ ఏ యాక్సిడెంట్ నంబర్ ఆర్ బాంబ్ బ్లాస్ట్ నంబర్. 18 నంబర్ డైవర్స్ నంబర్, 19 అర్లీ డెత్ నంబర్, డిప్రెషన్ నంబర్, హెల్త్ ప్రాబ్లం నంబర్, 27 డిప్రెషన్ నంబర్, సూసైడ్ నంబర్, 31 ఆల్సో ఇస్ ఏ డెత్ నంబర్, 36 అస్తవ్యస్తం, 36 పక్కన కూర్చున్నాయి కాబట్టి. తర్వాత 33 బలిపశువును, అందరికి వాడుకుంటారు వీళ్ళని, 33 వాళ్ళని, మంచివాళ్ళు 33 వాళ్ళు అందరూ వాడుకుంటారు, డబ్బులు తీసేసుకుంటారు, మోసం చేస్తారు. 36 కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. 48 అంటే మళ్ళీ 12, 48 is 12, 12 is రివర్స్ లైఫ్. 57 అన్న 12, ఒక గుండెలో 3 కత్తులు. సో 12ని 3 బ్యాడ్స్, 12, 48, 57. సో ఇవే రాంగ్ నెంబర్స్. ఇది కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎలా సంతకం చేస్తారు, నేను ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నంబర్స్కి 9703335056 లేదా 9966000317, 9966000317, 9133789199, 9133789199, 9392426726, 9392426726. అంటే స్క్రీన్లో పైన ఉన్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లు. లాస్ట్ నంబర్ 8688157777, 8688157777. ఈ నంబర్ నేను వాడుతున్నాను వాట్సాప్. సో మీరు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్లో ఏ నంబర్ కన్నా పంపండి. 24 hours లోపల రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు చాలా అదృష్టవంతులు, బాగుంది అని వస్తుంది. బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, ఆ నంబర్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి మీకు క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో వాయిస్ విన్నాక నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, ఈ నంబర్స్లోనే బుక్ చేసుకోండి. ఎనీ నంబర్, మీరు ఏ నంబర్కి వేసినా ఒకటే. అంటే పేరులో రాంగ్ ఉన్నప్పుడు కాంచానాం కర్మ విమోచనం 1 time ఫీ ఉంటుంది, ఎందుకంటే ఆఫీస్ నడపాల్సి ఉంటుంది, బిల్డింగ్ రెంట్స్ కట్టాల్సి ఉంటుంది, స్టాఫ్ శాలరీస్ ఇవ్వాల్సి ఉంటాయి కాబట్టి 1 time ఫీ పెట్టాము. పైగా జాతకాలు కూడా కాంచానాం కర్మ విమోచనం. సో ఫ్రీగా చేస్తే ఆ దోషాలు నాకు పట్టుకుంటాయి గిఫ్ట్గా. సో అలా వద్దు, మీరు బాగుండాలి, నేను బాగుండాలి. సో ఈ నంబర్స్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి చేయండి. మీ సమస్యలు ఏది పెట్టకండి, జస్ట్ మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, సంతకం. సమస్యలు చాలామంది 2 పేజీలు 3 పేజీలు పెడుతున్నారు, ఆ చదివేంత టైము ఓపిక ఉండదు. నేను చెప్తే మీ పేరు ఎలా ఉందో మీకు అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. మీరే నాకు కుటుంబ సమస్యలు, ఆర్థిక పెడితే నేను చెప్పేది ఏముంటుంది, దయచేసి పెట్టద్దండి. అండ్ బాగలేని వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ చిన్నపిల్లలకు చాలామంది పేరెంట్స్ ఈ పేరు అనుకుంటున్నాము, ఈ పేరు అనుకుంటున్నామని రోజుకు 2 పేర్లు ఒక నెలంతా వదలకుండా అదే డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నారు, పేర్లు మార్చి పెడుతున్నారు. చిన్న పిల్లలకి 7 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి వాయిస్ అడగకూడదు. పిల్లోడు పుట్టాడు, ఆనందంగా ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు 5 పేర్లో 10 పేర్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని తగ్గట్టు లక్కీ నంబర్స్, లక్కీ స్టోన్స్,
సంతకం ఎలా చేయాలని మీకు ఇచ్చేస్తాను. మళ్ళీ 10వ క్లాస్ ఉన్నప్పుడు కలిచారనుకోండి, ఏ పక్క గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్లో ఏ పక్క చదువుకోవాలని మీకు చెప్పడం జరుగుతుంది. సో న్యూ బార్న్ చిల్డ్రన్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. కొంచెం పెద్దవాళ్ళకి 20 ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రమే వాయిస్కి అడగండి. బాబుట్టి వారం అయింది, పేరు చెప్పండి. లేదా మేము ఈ పేరు అనుకుంటున్నాం, బాగుందా లేదా, ఆ పేరులో డెత్ నెంబర్స్ ఉంటే నేను ఎలా చెప్పేది, వారం పుట్టిన పిల్లోడి పేరు బాగాలేదు, డెత్ నెంబర్స్ చెప్పడానికి నాకు నోరు రాదు. సో ఇది క్లియర్గా సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్తున్నాను. చిన్న పిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసేసుకోండి, పేరు గురించి అడగద్దండి. అండ్ మీ సమస్య ఏదైనప్పటికీ పేరులో ఒక అక్షరం మార్పు ద్వారా 100% పరిష్కారం న్యూమరాలజీ చూపిస్తుంది. ఇది హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్, ఇది మతం సంబంధించి కాదు, ప్రాంతానికి సంబంధించి కాదు, ప్రపంచమంతా వాడుతున్నారు. 70 పైన దేశాల్లో నా క్లయింట్స్ ఉన్నారు, 41 లక్షల పైన క్లయింట్స్ ఉన్నారు. నాకు కానీ నాన్నగారికి కానీ అందరూ బాగున్నారు. క్లయింట్స్ ఉంటే గొప్ప కాదు, బాగుండడం గొప్ప. సో టేక్ మై అపాయింట్మెంట్ అండ్ బీ హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దిస్ ఇస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ. ఆల్ ద బెస్ట్ అండి.